హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది. మనకు యాప్ తీసుకోండి. మీకు తప్పకుండా ఈ సమయంలో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కావచ్చు, మీకు ఎగ్జామ్ ప్రజెంటేషన్లో కావచ్చు, మీకు రివిజన్లో కావచ్చు, మన యొక్క టెస్ట్ సిరీస్ 100% యూజ్ అవుతుంది మిత్రమా. సో తప్పకుండా ఇంకా తీసుకొని మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి. టెస్ట్ సిరీస్ యొక్క యాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీరు తప్పకుండా ఈ టెస్టులు అనేవి రాయండి. మీకు 100% యూస్ఫుల్గా అనేటివి ఉంటాయి. మీకు మార్కులు పెరగడంలో ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి. మన యొక్క క్వశ్చన్ కావచ్చు, మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం కావచ్చు, మీకు మన యొక్క టెస్ట్ సిరీస్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఓయూ విద్యార్థులు నిరుద్యోగ జేఏసీ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7,404 జీపీఏ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేయడం అయితే జరిగింది. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మిత్రమా. రైట్, ఇక్కడ నిన్న మనము ఈ జీపీఓ పోస్టులకు సంబంధించి అంచనా ప్రకారం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను నేను చెప్పడం జరిగింది నిన్న మార్నింగ్ వీడియోలో. సో ఆ యొక్క వేకెన్సీస్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా మీరు చేయండి మిత్రము. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన మాట్లాడారు 10,954 పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశామన్నారు. కానీ ప్రభుత్వం జీవో 129 తీసుకొచ్చి పాత విఆర్ఓలకు అవకాశం ఇచ్చిందని వారు చెప్పారు. సో మిగిలినటువంటి 7,404 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయాలని, నోటిఫికేషన్ ఇవ్వాలని వారైతే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ జీపీఓ పోస్టులపై గందరగోళం అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు. పాత విఆర్ఓల నుంచి రాత పరీక్ష ద్వారా 3,550 మంది ఎంపిక, మిగిలిన మరో 7,404 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు. కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచి సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల నుంచి ఒత్తిడి వస్తుందని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి ఇది మనం చూద్దాం. నిరుద్యోగులు ఆందోళన. పాత విఆర్ఓల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన 7,404 జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరి పరీక్ష నిర్వహించి 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు నుంచి ఉద్యోగుల నుంచి సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ తరుణంలో గ్రామ పాలనా అధికారి పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులైతే కోరుతున్నారు. సో ఇక్కడ అక్కడ నుంచి సర్దుబాటు చేయకుండా 7,404 పోస్టులకు తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి సో నిరుద్యోగులకు కొద్దిగా ఉపశమనం కల్పించినట్లయితే అవుతుంది. సో జూన్ 2 రేపే కాబట్టి సో ఈ జూన్ 1st వీక్లో అయినా జీపీఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే నిరుద్యోగులకు కొద్దిగా న్యాయం చేసినట్లు అవుతుంది. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మిత్రమా. ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎలాంటి ఆటంకాల్లో నోటిఫికేషన్స్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ ద్వారా మొదటి నోటిఫికేషన్ జీపీఓ నోటిఫికేషన్ రావాలని 7,404 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి సో ఈ యొక్క భర్తీ చేయాలనేది అయితే నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్స్ కోసం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ యొక్క జీపీఓ నోటిఫికేషన్లకు సంబంధించి తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి జిల్లాల వారీగా ఎగ్జామ్స్ కూడా తొందరగా కండక్ట్ చేసి భర్తీ చేయాలని అయితే నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ నిరుద్యోగుల ఆశలు తీరేనా అని ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఆ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. సో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఎజెండాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్ర సాధనలో విద్యార్థుల యువత పాత్ర మరవలేనిది. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే వస్తాయని అప్పట ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ యువతలో భారీగా ఆశలు రేకెత్తించారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
నిరుద్యోగుల పట్ల నిరక్ష వైఖరి కనబరిచారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా సమయానికి ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం, తరచూ కోర్టు కేసులతో నియామకాలు ఆగిపోవడం, టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ యువత ఆగ్రహానికి గురయ్యారు. సో మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గుండెకాయ వంటి టీఎస్పీఎస్సీ పారదర్శకత విషయంలో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దీంతో నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అంతరాలు పెరిగాయి. యువత నైరాశ్యంలోకి వెళ్ళింది. తెలంగాణ రాజకీయ క్షేత్రం నిరుద్యోగులతో పాటు ప్రజలు సైతం మార్పు కావాలని కోరుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని మాట్లాడారు. అప్పుడు యువత మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా నిరుద్యోగుల పరిస్థితి మారలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ దాదాపు 60,000 ఉద్యోగాలకు మాత్రమే నింపింది. ఇవి కూడా గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లే. కేవలం పరీక్ష నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అందంతా మాత్రమే దాదాపుగా 12,000. సో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ నెల 30న హైదరాబాద్ పట్టణంలోని ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల మహాధర్నా చేశారు. ఇందులో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ రోజైన జూన్ 2న నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, 13 రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అనేక మంది మేధావులు నిరుద్యోగుల పక్షం నిలబడి ఈ పరిస్థితులను చూస్తే తెలంగాణలో మరో నిరుద్యోగ పోరాటం తప్పదని కనబడుతుంది. సో అసంబద్ధమైన జీవోలు తీసుకొచ్చి నిరుద్యోగులను గందరగోళంలోకి నెట్టారు. పోలీస్ నియామకాలు జీవో 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు, గ్రూప్ 1 నియామకాలు జీవో 29 తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘించి వివిధ సామాజిక వర్గాల వారికి అన్యాయం చేశారని రాయడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో గ్రూప్ 1 విషయంలో గత ప్రభుత్వం పేపర్ లీక్లతో తప్పులు చేస్తే ఈ ప్రభుత్వం మెయిన్స్ మూల్యాంకనంలో నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన విషయంలో తెలుగు మీడియా అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఈ విషయం పట్ల కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీజీపీఎస్సీ పారదర్శకతపై కూడా నమ్మకం అనేది సన్నగిల్లింది. ఇటీవల ముఖ్యమంత్రి ఓ సభలో గ్రూప్ 1 నియామకాలు అడ్డుకుంటున్నారని అనడం కూడా సరికాదని అయితే నిరుద్యోగులు అయితే అంటున్నారు మిత్రమా. సైట్ ఇక్కడ గతేడాది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు. ఎస్సీ ఉపవర్గీకరణ దీన్ని అమలు వాయిదా వేశారు. సో మరి ఇప్పుడు ఆ సమస్య లేదు. అయినా ఉద్యోగ నోటిఫికేషన్ల పట్ల ప్రభుత్వం పెద్దలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరోవైపు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల ఓపికను పరీక్షిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి ఓ సభలో నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేసేవారని, మా హయాంలో నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పడం అనేది హాస్యాస్పదమని అంటున్నారు నిరుద్యోగులు. సో ఈ వాక్యాలతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగుల వయసు దాటిపోతుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీల లెక్కలను తెచ్చి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఈ సమయంలో ప్రభుత్వం నిరుద్యోగులకు ఆవేదనను అర్థం చేసుకోకపోతే ప్రభుత్వంపై మరో తిరుగుబాటు తప్పదని నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అయితే హెచ్చరించింది. కావున ఈ జూన్ 2న జరిగే 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భమైన నిరుద్యోగులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని సంపతి రమేష్ మహారాజ్ గారు ఈ యొక్క ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది మిత్రమా. సో గమనించండి, ఇది నిరుద్యోగుల యొక్క పరిస్థితి. నిరుద్యోగుల ఏజ్ దాటిపోతుంది, నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారి యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ కావచ్చు, ఆర్థిక పరిస్థితి బాగుండదు, ఇంట్లో కష్టాలు, పని చేయాలి. సో ఇవన్నీ సమస్యలు నిరుద్యోగులకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటే వారు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. జాబ్ వచ్చిన వారు జాబ్ చేస్తారు, రాని వారు వేరే వర్క్ చూసుకుంటారు. కానీ దాని ఆశలో ఉంచి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది వారిది. కాబట్టి సో సమయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రభుత్వం ఆ దిశగా జాబ్ క్యాలెండర్ తొందరగా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ అన్ని 1 by 1 రిలీజ్ చేయాలని నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం తొలి దశలో 1,00,000 మందికి, అదేవిధంగా 50,000, అదేవిధంగా 1,00,000 రుణాల పంపిణీ అయితే జరగబోతుంది. సో తొలి దశలో 1,00,000 మందికి అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన సబ్సిడీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. రేపటి నుండి ఇది అయితే అమలు చేయబోతున్నారు. సో ఫస్ట్ అయితే 50,000 రుణాలు ఎవరైతే ఉన్నాయో వారికి 1,00,000 మందికి అయితే ఇవ్వబోతున్నారు. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్, జూలైలో 10 రోజుల గ్యాప్తో అన్ని ఎలక్షన్లు పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాటు. సో బీసీ డెడికేట్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారట. మొత్తానికైతే ఎన్నికలు అయితే జూన్
లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు జరుగుతాయి. సో ఆ 3 మంత్స్ మొత్తం మనకు ఈ ఎలక్షన్ బిజీ అనేది ఉంటుంది, దాన్ని గమనించండి. ఇక ధర్నాలో నినాదాలు చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు, జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అయితే ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భవించాక ఏర్పడిన నూతన జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వండి. ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులతో మహాధర్నాలో పాల్గొనడం జరిగింది మొన్న. కాబట్టి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్లు కానిస్టేబుల్, డిఎస్సి నోటిఫికేషన్, వీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, జీపీఓ పోస్టులు అన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలని అయితే వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, రిటైర్మెంటే రిక్రూట్మెంట్ లేదు. ఈ ఏడాదిలో భారీగా పదవీ విరమణలు. సో పిహెచ్ఎంఈలో 24 మంది ఇంజనీర్లు, అదేవిధంగా పిహెచ్ఎండిలో 5 రిటైర్మెంట్ కావడం అనేది జరిగింది. సో రిటైర్మెంట్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి, రిక్రూట్మెంట్ అనేది లేదు అనేది ఇదైతే వాస్తవం. చాలా రిటైర్మెంట్స్ అవుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఇలా ప్రతి రెవెన్యూలో కావచ్చు, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో చాలామంది రిటైర్మెంట్స్ అవుతున్నారు. సో చాలా వేకెన్సీస్ అనేటివి ఏర్పడుతున్నాయి. కానీ సో ఇంకా ఇప్పటికీ ఎలాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా జాబ్ క్యాలెండర్లో ఇచ్చినట్లయితే నిరుద్యోగులు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది వారికి. సో ఈ సమయాన ఎగ్జామ్ ఉంటుంది, ఈ సమయంలో నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు రిజల్ట్ వస్తుందని ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే వాళ్ళకి మెంటల్ టెన్షన్ లేకుండా చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది. సో ఇలా స్పష్టమైన విషయం తెలియకపోవడం వల్ల వారికి మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది నిరుద్యోగులు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ మెంటల్ స్ట్రెస్ లేకుండా వారికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ అమలు కూడా చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం డేట్స్ మెన్షన్ చేసినట్టు ఆ డేట్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ డేట్ ప్రకారం ఎగ్జామ్ పెట్టడం, అదే డేట్ ప్రకారం రిజల్ట్ ఇవ్వడం, రిక్రూట్మెంట్ చేయడం. సో ఇలాంటి అన్ని యాజ్ పర్ ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉన్నట్లయితే వారిలో ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, సో ఇన్ని రోజులు చదవాలి, సో నాకు జాబ్ వస్తుంది, రాకపోతే నెక్స్ట్ టైం వర్క్ చేసుకోవాలి. సో ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ తొందరగా రిలీజ్ చేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని అయితే కోరుతున్నారు. సో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు 7,404 పోస్టులకు సంబంధించిన జీపీఓ పోస్టులకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ జూన్ 6 నుంచి మెగా డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఏపీలో. సో మొదటి భాష ఆంగ్లంగా చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమందికి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి ఎస్ఏ హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఇక్కడ కొందరికి హాల్ టికెట్లు అయితే రాలేదు. కొంతమంది అభ్యర్థులు తెలంగాణ నుంచి అప్లై చేసిన మిత్రులకు కొందరికి కూడా ఇలాంటి నష్టం అయితే జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ అప్పుడు హాల్ టికెట్స్ అనేటివి కొందరికి రాలేదు. కొన్ని తప్పిదాల వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ తప్పిదం వల్ల కావచ్చు, మొత్తానికైతే కొంతమందికి హాల్ టికెట్లు అయితే రాలేదు. సో దాన్ని గమనించండి. సో డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళం అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇలా కొంతమందికి హాల్ టికెట్లు రాలేదు. సో ఎవరైనా సందేహాల నిష్పత్తికి హెల్ప్ డెస్క్కి అయితే కాల్ చేయొచ్చు మిత్రమా. సో ఇది హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, కానీ ఇవి చాలా బిజీ వస్తూ ఉంటాయి. మీరు కావాల్స్తే ఆ మెయిల్ చేసే ప్రయత్నం అయితే ఎక్కువగా చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణలో ఉండి కూడా చాలామంది ఏపీ డిఎస్సికి అప్లై చేశారు. సో ఇక్కడ ఎవరికైనా హాల్ టికెట్స్ రాని మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. సో హాల్ టికెట్లు ఎందుకు రాలేదనే అంశాన్ని ఒక మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. కొత్తగా 27 లక్షల మందికి రాష్ట్రంలో రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు మిత్రమా. సో మొత్తానికి ఆ రేషన్ కార్డుల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు కాబట్టి సో ఈ రేషన్ కార్డ్స్ కోసం చాలామంది మన యొక్క జనాలు ఊర్లలో వెయిట్ చేస్తున్నారు. డైలీ అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఆ రేషన్ కార్డ్స్కి సంబంధించి. కాబట్టి తప్పకుండా ఈ రేషన్ కార్డ్స్ ప్రక్రియ అనేది ఇస్తామని చాలా రోజుల నుంచి అంటున్నారు. సో మొత్తానికి జూన్ 2న దీన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది రేపు. ఇక నవోదయ నోటిఫికేషన్ అయితే విడుదలైంది మిత్రమా. సో 2026-27 విద్యా సంవత్సరానికి 654 జవహర్ విద్యాలయాలకు సంబంధించి 6వ క్లాస్లో ప్రవేశాలకు ఉంది. జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి చెప్పండి. ఇది జీపీఓలకు సంబంధించిన ఖాళీల వివరాలని మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆసిఫాబాద్లో 394 వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రంగారెడ్డిలో 392, కొత్తగూడెంలో 236 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్లో 219, సంగారెడ్డిలో మళ్ళీ 418 ఉంది. మళ్ళీ ఆదిలాబాద్లో కూడా 450 ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆదిలాబాద్ జిల్లాలో 459, పెద్దపల్లిలో 145, వనపర్తిలో 157, మెదక్లో 333. సో ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ తొందర రావాలి అని అయితే నిరుద్యోగులు
కోరుకుంటూ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ వరకు రావాలని అయితే కోరుకుంటున్నారు. రైట్, ఇక్కడ మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి మిత్రం, కానీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా టెస్ట్ సిరీస్ ఉంది, దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు 100% ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో. సో ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో మీరు రాయండి, చాలా ఈజీగా అంటే చాలా మీకు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకోవడానికి రీఅటెంప్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అందుకే. సో మీకు ప్రాక్టీస్ కావాలి, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వస్తే మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చును. సో మన టెస్ట్ సిరీస్లో గత టెట్లో చాలా క్వశ్చన్స్ మనం పెట్టినటువంటి అంశాల టెస్ట్ల నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ప్రతి సెషన్లో ఒక 50 నుంచి 60 ప్రశ్నలు మన టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్ వచ్చాయి మిత్రమా. సో దాన్ని గమనించండి, టెస్టులు రాయండి, ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.